ఫ్రై కోసము మేము 3 కిలోల చేపలు తీసుకున్నామండి. ఈ చేపలు శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీనికి వేపుడుకు మ్యారినేట్ చేయడానికి పసుపు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్టు, నిమ్మకాయ తీసుకుంటున్నానండి. ఇవి కొంచెం కొంచెము ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. కారం వేసాను, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ చూసేసుకోవాలండి. దీనిలోనే ఒక నిమ్మకాయ పిండుతున్నాను. దీనిలోనే కొంచెము జీలకర్ర మెంతుల పొడి వేసాను. ఇవి మొత్తం కలుపుకోవాలండి బాగా. కొంచెం కావాలంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చేపలకు ఒక్కొక్క పీస్కు ఇట్లా మొత్తం మ్యారినేట్ చేస్తున్నానండి. ఇట్లా మొత్తం నేను అంతా చేప మొత్తం అంటేటట్టు రాసుకొని ఇలా అంతా పూసుకొని మొత్తం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. మొత్తం ఇలా అన్ని పీసులకు రాసి నానబెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని అన్నీ ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. గంట సేపు అయిందండి చేపలు నానబెట్టి. ఇప్పుడు వేయించుకుంటున్నాము. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాత నూనె పోస్తున్నాను. డీప్ ఫ్రై కాదండి, మామూలుగా నూనె పోసి నూనె వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ వేయాలండి. ఇలా చేప ముక్కలు వేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత రెండో పక్క తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేయాలి. చాలండి. ఇప్పుడు తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఇవి తీసి ప్లేట్లో వేసుకొని ఇంకొక వాయి వేసుకుందామండి. ఇలాగే అన్ని పీసులు వేడి చేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే వేరే పీస్ వేద్దామండి. ఇలాగే అన్నీ వేపుకొని సర్వ్ చేసుకోవాలి.